దేవునికి స్తోత్రం. మన రక్షకుడును పోషకుడును సంరక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మా హృదయపూర్వకమైన ఎల్రోయు వందనములు. మీరు చేయి పనిలోను ప్రయత్నంలోను దేవుడి దినమంతా మీ ముందు నడిపించి కాపాడును గాక. ఈరోజు దేవుని వాగ్దానం దినవృత్తాంతంల 2వ గ్రంథము 15వ అధ్యాయము 2వ వచనం. మీరు యెహోవా పక్షము వారైన ఎడల ఆయన మీ పక్షమను నుండును. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు క్రీస్తు సంబంధం అయితే నీవు ఆయన పక్షాన పనిచేస్తావు, లేదు లోక సంబంధం అయితే సాతాను పక్షాన పనిచేస్తున్నావు. ఈరోజు అందుకే దేవుడు అంటున్నాడు, యేసు మన పక్షం ఉన్నాడని మర్చిపోయి నీవు తిరుగుతున్నావేమో. కనుక దేవుడు మన పక్షమున పరిపూర్ణ రక్షణ కలగజేయటానికి ఇష్టపడ్డాడు, రక్షణ ఇచ్చాడు కూడా అని. అయితే 118వ కీర్తన 6వ వాక్యంలో అంటాడు, యెహోవా నా పక్షం ఉన్నాడు, నేను భయపడను. అవును, నువ్వే విషయంలో అయితే భయపడుతున్నావో, నువ్వెందుకు భయపడుతున్నావో ఆలోచించుకుంటే, దేవుడు నా పక్షాన ఉన్నాడు, నా వెనకున్నాడు, నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు అనుకుంటే కనుక నువ్వు దేనికి భయపడవు. నిన్ను విడువను ఎడబాయనని సెలవిచ్చి ముందుకు నడిపిస్తున్నాడు ఆయన. నీవు రోజు ముందుకు నడు. ఇదిగో యెహోవా నా పక్షాన ఉన్నాడు, కార్యాలు సఫలం చేస్తాడు. ప్రభువు మన పక్షాన నుండి మనలను బలపరుస్తూ ఉన్నాడు. ఈరోజు ఎందుకంటున్నాడు, ప్రతి ఒక్కరికి ఆయన ఆత్మనిచ్చాడు. ఆయన ఆత్మ మన పక్షముగా ఉండి విజ్ఞాపన చేస్తుంది. ప్రార్థన చేయడానికి, వాక్యం చెప్పడానికి, లేకుంటే సువార్త ప్రకటించడానికి, సన్నిధిలో పనులు చేయడానికి భయపడకో. ఆయన ఆత్మ నీలో ఉంది. నీ పక్షముగా పోరాడండి. పోరాడేవాడు ఒకరున్నారు. అందుకనే క్రీస్తు పక్షముగా మీరు పోరాడండి, మీరు శ్రమపడండి. యెహోవా మన పక్షమునున్నాడు. ఆయన మన మధ్యలో ఉండి, మనతో ఉండి, మన కార్యాల కొరకు సాతానుతో వ్యాజ్యమాడతాడు. నువ్వు చేయలేని పనులకు న్యాయం జరిగిస్తాడు. నీతో ఉండి అనేక కార్యాలు జరిగించడానికి ఆయనకి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, నువ్వు నా పక్షాన్ని నిలబడు, అప్పుడు నేను నీ పక్షాన్ని ఉంటాను. నువ్వు నా దగ్గరికి రా, నేను నీ దగ్గరికి వస్తానంటున్నాడు. అటువంటి కృపనిచ్చి మన కూడా ఉండి మన పక్షాన్ని నుండి వ్యాజ్యమాడి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.